పెరుగు గారెలు చేస్తున్నానండి. దానికి నేను ఫస్ట్ పెరుగులో వాటర్ పోసి మజ్జిగగా చేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని దాన్ని ఇచ్చేసిన తర్వాత దీనికి తాలింపుకి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో నేను ఆల్రెడీ దీంట్లో తాలింపు గింజలు వేసాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ నేను తాలింపు గింజలు వేసాను. దాంట్లో కొంచెం నేను ఇంగువ కూడా వేస్తున్నాను. తర్వాత దాంట్లో నేను అల్లము పచ్చిమిర్చి ముందు దంచి పెట్టుకున్నాను, దాన్ని వేస్తున్నాను దీంట్లో. ఇది కొంచెం వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి నేను దీంట్లో వేస్తాను. ఇలా వేగిన దాన్ని తీసుకెళ్ళి నేను ముందుగా జల్లకొట్టుకున్న మజ్జిగలో వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను గారెలు వేసి చూపిస్తాను. ముందుగా నేను గారెల పిండిని మినపప్పు నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. దాంట్లో నేను జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు వేసాను, అల్లము. ఈ గారెలు బాగా వేగక్కర్లేదు, లైట్గా వేగిన తర్వాత వాటిని వాటర్లో వేసి నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్న గారెలు పెరుగులో వేసాను. ఇలా వేగిన గారెల్ని వాటర్లో వేసి ఇలా 2 minutes అలా ఉంచి వాటిని తీసుకెళ్ళి పెరుగులో వేయటం.